శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయ నమః. ఈరోజు వేమన పద్యంలో ఇంద్రియముల చేత త్రొక్కబడి అణచివేయబడినటువంటి వాడు ఈశ్వరుని చూడలేడు. కాబట్టి ఈశ్వరుడు అపరోక్ష జ్ఞానము కావాలంటే ఇంద్రియములు తీసివేయాలా. పద్యం ఒకసారి మనం చదువుకొని దానికి అర్థం చెప్పుకుందాం. పద్యము: ఇంద్రియముల చేత నెగ్గొందుచుండెడు వెర్రి మనుజుడేల వెతకు శివుని. ఇంద్రియముల రోషి ఈశుని జూడుడి విశ్వదాభిరామ వినురవేమ. ఇంద్రియముల చేత నెగ్గొందుచుండెడు వెర్రి మనుజుడేల వెతకు శివుని. ఇంద్రియముల చేత అణచివేయబడినటువంటి జీవుడు వాడు వెర్రి జీవుడు. ఆ వెర్రి జీవుడు శివుని వెతకలేడు. ఎందుకు వెతకలేడు? ఇంద్రియముల చేత అణచివేయబడినాడు. కాబట్టి శివుని చూడాలంటే ఇంద్రియములను తీసివేసి వాటిని జోలి పుచ్చుకోకుండా అవి లేవని చూస్తే తప్ప, లేకుంటే ఈశ్వరుడు కానరాడు. ఎట్లా కానరాడు అంటే, పాతబడినటువంటి బావిలో ఆ పైన తెరడు కట్టుకొని ఉంటుంది పాచి. పాచి ఉండగా నీళ్లు కానరావు. పాచిని తీసివేస్తే నీళ్లు కనపడతాయి. నీళ్లు అనేటువంటి శివుని చూడాలంటే ఇంద్రియములు అనేటువంటి ఈ యొక్క పాచిని తీసివేయాలా. ఇది ఉపమానం. ఇంద్రియములు అంటే ఏమిటి? పనిముట్లు. జ్ఞానేంద్రియ, కర్మేంద్రియములు. ముఖ్యంగా జ్ఞానేంద్రియములు తీసుకున్నప్పుడు చెవి, చర్మము, కన్ను, ముక్కు, నాలుక అనేటువంటి జ్ఞానేంద్రియములని. వీటికి విషయాదులు తోడైనప్పుడే ప్రపంచాన్ని మనం తెలుసుకోగలం. చెవి చేత శబ్దములను, చర్మం చేత స్పర్శను, కన్ను చేత రూపమును, నాలుక చేత రుచిని, ముక్కు చేత వాసనను. చెవికి విషయము శబ్దం, చర్మమునకు విషయము స్పర్శ, కంటికి విషయము రూపం, నాలుకకు విషయము రుచి, ముక్కుకు విషయము వాసన. ఒకటి లేనిది ఒకటి పని చేయవు. శబ్దం ఉంది, శివుడు ఉంది, శివుడు వచ్చింది, శివుడు పని చేయలే, కనుక్కోలేవు. కానీ శబ్దం ఉంది, చెవి ఉంది కానీ శబ్దం లేదు, అప్పుడు కనుక్కోలేవు. ఇంద్రియము విషయము ఉండినా కనుక్కుండే తాను లోపల ఆ జ్ఞానము, తెలివి ఏదైతే ఉందో సాక్షి స్వరూపం, అది లేకుంటే ఈ రెండు ఉపయోగం లేదు. ఈ మూటిలో ఏ ఒక్కటి లేకుండా కానీ ప్రపంచాన్ని గుర్తిరగలేము. కాబట్టి ఇంద్రియముల చేత నెగ్గొందు చుండెడు. ఇంద్రియములకు విషయములు తోడైనప్పుడే ఇంద్రియములని పేరు. విషయం లేకుంటే ఇంద్రియం ఏం చేయలేదు. అట్లా ఈ ఇంద్రియముల చేత విషయములు పరివేష్టితమైనప్పుడు ఈ అణిచివేయబడేటువంటి యొక్క వెర్రి మనుషుడు ఎవడైతే ఉన్నాడో వాడు శివుని వెతకలేడు అంటాడు. ఒక్కొక్క ఇంద్రియము చేత
ఒక్కొక్క విషయం చేత ఒక్కొక్కటి జీవి బద్ధుడై ఉంటుంది అని మన పెద్దలు చెప్తారు. శబ్దం చేత జింక, స్పర్శ చేత ఏనుగు, రూపము చేత మిడత, రుచి చేత చేప, వాసన చేత తుమ్మెద. ఇయన్నీ నలిగిపోతాయి. ఉండవు అని పెద్దలు చెప్తారు. ఈ 5 కూడా మానవునికుండయి. అందుకే అచ్చపు చీకటింబడి గృహవ్రతుడై విషయ ప్రవిష్టుడై పుట్టుచు చచ్చుచు మరలా చరివిత చరణుడైన వారికి చెచ్చర పుట్టునేని జేచ్చనైన పరులు చెప్పిన నేననేమిచ్చిననైన కానరుకునేగినైన హరిప్రబోధములని మనకు భాగవత ప్రమాణం. హరి అన్న ఈశ్వరుడు, శివుడనే పర్యాయ పదములే. వికారరహితు ఈశ్వర అని. శాశ్వతమైంది ఏదో అదే శివత్వం. కాబట్టి ఇంకొక ఉపమానం మనం తీసుకున్నట్లయితే, నిత్యము మనం ఇంటిలో చూస్తుండే టీవీ గాని, సినిమా హాల్ గాని, పోయినప్పుడు సినిమా హాల్‌లో శాశ్వతమైనది ఉపమానంగా తీసుకున్నప్పుడు తెర. తెర శివుడుగా భావించినప్పుడు దాని మీద పడేటువంటి చిత్రములు, బొమ్మలు అవి ప్రపంచం, విషయాదులు. చూసేటువంటి తాను జ్ఞానం. కాబట్టి ఈ బొమ్మలన్నీ ఆ తెర మీద ఉన్నప్పుడు తెర కానరాదు. కనుక్కోలేవు. తెర ఎప్పుడు కనపడుతది? ఈ బొమ్మలను ఈ చూసేదాన్ని రోసినప్పుడు, విసర్జించినప్పుడే ఆ తెర కనపడుతది. అంటే తెర మీద చిత్రము ఏ కథలికైనా చూడాలా? అయిపోయినాకనన్నా సినిమా అయిపోయినాకనా చూడాలి. ఈ బొమ్మలు ఉండంగా చూసేదానికి సాధ్యపడదు. ఈ బొమ్మలు అడ్డం ఉంటాయి. ఇంద్రియములు, విషయాదులు అనే ప్రపంచము అడ్డం ఉండేదాన శివుడు కానరాడు. దీంట్ని రోసినప్పుడే ఆ శివుడు సాక్షాత్కారం కలుగుతుంది. ఇది ఎట్లా కలుగుతుందంటే తనంతకు తాను గాని, పరులు చెప్పినా, ఏమిచ్చినా, లంచం ఇచ్చినా, కష్టం కలిగించినా కూడా తెలుసుకోలేడు. కేవలము గురుకృప వలన మాత్రమే దాని ప్రత్యక్షము కాకుండా అపరోక్షానుభూతిని కలిగి, ఆ కలిగిన తాను లేకుండా పోయినప్పుడే వీటినే రోయడము అంటారు. ఇంద్రియముల రోచి ఈశుని చూడుడి చూడక చూడాలా. గురు సంజ్ఞ మాత్రమే చేతనే కనుక్కోవాలా అని ఈ యొక్క పద్యములో వేమన గారు తెలియజేశారు.